అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరీంనగర్ కంత్రి బాయ్స్. అయితే ఈసారి మీ ముందుకు వచ్చింది ఫిషింగ్ బ్లాగ్. అది చూసారు చేపలు ఎట్లా కొట్టుకుంటారు టికెట్ కానీ ఇవన్నీ మేము పట్టిన చేపలే. చూసారు అక్కనే పట్టినాం, అక్కనే అమ్మేసినాం. ఎట్లా పట్టినాం మీకు జర్నీ గురించి చదవాలంటే ముందు మా జర్నీ చూపిస్తాం పదండి. ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. హాయ్ ఫ్రెండ్స్, అయితే మేము ఇలా వర్షం పడుతుంది కదా 3 రోజుల నుంచి కంటిన్యూస్గా అంటే బాగా పెద్దగా కాదు కానీ తుప్పుడు పడుతుంది. ఇక వలలు పట్టుకొని మా తమ్ముడు కూడా సాగు కొడతాడు చేపలు పోదని ఇక పోతాను. ఇక అన్ని తయారైనాక డ్రెస్ అయినాక వీడియో చూపిస్తా. ఇక చినుకులు పడతాను కాబట్టి రెయిన్ కోట్ వేసుకొని రెడీ అయ్యాను నేను. మా తమ్ముడు కూడా ఏమో టైం మీద వచ్చినాక ఆ చిక్కం ఎక్కడుందో అది ఎక్కడుందని ఎంకలాడుతాడు. నేను టైంకి వచ్చినప్పుడు చూసుకుంటారా ఎలా ముందుగా ఎంకలాడి పెట్టుకుంటారు పోతాం అనుకున్నప్పుడు. ఇక చూసారు ఎట్లా ఎంకలాడతాడు. ఎంకలాడిని దొరకబట్టినాక మళ్ళీ రెయిన్ కోట్ వేసుకున్నాడు. నేను ఏమైనా ఫోన్లో కవర్ అవ్వకుండా మంచిగా కవర్లో పెట్టుకొని 2 ఫోన్లు పెట్టుకొని ఉన్నాను. అన్నకలే పెట్టి వీడియో తీస్తాను అన్నట్టు. చూసారా రెడీ అయిన పోవడానికి. ఇక అటు ఇటు చేసినా మొత్తం స్పాట్కి ఏరినాం చూసిరా స్పాట్ ఎట్లుండదో. తర్వాత ముందు మా తమిళగాడు పోయి చూసేస్తాడు మరి ఎట్లుండదు మనం వేయడానికి ఉందామని మంచిగా ఉందా లేదా అని చూద్దాం పోయిండు. మేము పోయేసరికి మా కన్నా ముందు మస్తు మంది వచ్చారు చేపలు పడతా ఉన్నారు. ఇక మనతో చేపల పిచ్చోళ్ళకి ఎట్లుంటుంది అంటే ఎక్కడ వరద పడ్డా ఎక్కడ చేపలు పడ్డా ఉరుకుడే ఉంటుంది అన్నట్టు ఎట్లుంటుంది అన్నట్టు. అంటే నాకంటే పిచ్చి లేదనుకోండి, మా తమిళ అయితే బాగా పిచ్చింది. ఇక అటు ఇటు విషయం చేపలు పట్టడానికి దీనం. ఇక మావాడు చూసారు చేపలు అయితేనే ఉన్నాడు ఆల్రెడీ. ఏసుడేసుడే పాపం మా పక్క పంటున్న అంకుల్ కి డైరెక్ట్ కాకిరా పడ్డది. ఆయన సంచి తెచ్చుకోవాలంటే దగ్గరికి మళ్ళీ ఒడ్డు మీద పోయి చేప వేసి రావాలన్నట్టు అట్లా. సో అందుకే చేపను దాచిపెట్టి రావడానికి పోతాడు. ఈ అంకుల్ కొట్టది మన కూడా అన్నట్టు ఏసుడే ఎత్తాడు. మా తమ్ముడు చూసిరా ఎట్లా ఎత్తాడు. కాకపోతే మా పని డొల్ల అయింది. ఉట్టిది ఏసుడు కొంచెడు ఉట్టి కాలి వాళ్ళ తప్ప ఏమవుతుంది చేపలు మాకు. నేనేదో గోల్డ్ మెడల్ వేసుకున్నట్టు ఫీల్ అవుతున్నా చూసిరా. కానీ ఏం లేదు, నా మెడ 2 ఫోన్లు వేసి పెట్టిరు. కవర్లో దొరికి ఫోన్ మెడకి వేసుకొని వాన తడకుండా ఇట్లా చూస్తాను. అంటే వాన పడుతుంది, చినుకులు పడుతున్నాయి. కానీ ఫోన్ తడవద్దు కదా, ఫోన్ తడితే మనం వీడియో తీయరాదు కదా. మేము వాళ్ళెత్తంటే ఒక పక్క కొంతమంది ఏం చేశారంటే వాళ్ళ నూనెలు వదిలేదు కాబట్టి వాళ్ళు నిల్చున్నారంట. వాళ్ళు పట్టుకుని నిల్చున్నారు. కాసేపటి తర్వాత మా పక్క పంట ఒక అంకులను ఒక 2 పిల్లలు వచ్చారు. వాళ్ళు వేసే హంగం అయితే వేరే ఉన్నది. ఆ వాన పడని నెత్తి కవర్ లేవు ఏం లేవు, నీళ్ళలో మునుగుతారు తేలుతారు. ఆ చేపలు పట్టుకొని వాళ్ళ పట్టుకొచ్చారు. వాళ్ళ ఒకటే పక్క ఉన్నది, నీది పక్కనే ఎత్తుంది. నీళ్ళలో పెడితే ఫ్లోకి వాళ్ళంతా మిగిలిస్తుంది. చేపలు ఏడా పడితే వీళ్ళగా అంటే పడతాయి అంటాడు. ఇక అటు చేసి తమ్ముడు ఒక బోన్ అయితే పట్టింది చేపని. కాకిరావు చేప పడ్డది చూసిరా మాకు బోని రీ మళ్ళీ పడ్డ చూసిరు చేప. ఇంకోటి 2 సార్లు చేపలు పడి. చేపలు పడకపోతే మా తమ్ముడు చేపలు పడటానికి మా తమ్ముడు ఉంటాడా. చేపని సంచులు వేసుకున్నారు. రాంగ్ ఏమంటే పెద్దవాళ్ళు పడకరా ఇవ్వద్దు, పెద్దవాళ్ళు అయితే బాగా పడతాయి అన్నట్టు చెప్పి పట్టుకురమ్మన్నాడు దాన్ని. మళ్ళీ డ్యూక్ అయితే పెట్టి మళ్ళీ 2 వాళ్ళు పట్టుకొచ్చాను. ఒకటేందుకు మళ్ళీ అద్దంటాడు అని చెప్పి ఇంత పెద్ద నాతో తంట కాదని చెప్పి 2 వాళ్ళు పట్టుకొని వచ్చిన. ఇక ఏం చేసిండు ఆ వాళ్ళు ఇచ్చిండు వాళ్ళు పట్టుకొని ఎత్తాడు. చూడు తెలవాల. ఇది ఏంటంటే కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉంటుంది. అది 4 కిలోలు ఉంటుంది, 6-7 కిలోలు ఉంటుంది అన్నట్టు. సో ఇది మావాడు ఎత్తాడు. ఎందుకంటే దీంతో అయితే పెద్దగా ఉంటుంది, దానికంటే ఇవాళ పెద్దగా ఉంటుంది. కొంచెం చేపలు కూడా ఎక్కువ పడతాయి అన్నట్టు. సమరం మీద మావాడు పడ్డాయి. అసలు ఆగేది తగ్గేదిలే అని ఇవాళ ఎత్తాడు. ఏజైతే వేసిండు, మరి ఎన్నిసార్లు పడితే చూడాలి సరే. అయ్యో డొల్ల దాంతో 2 పట్టిన దీంతో ఏం పట్టలేదు కదా అని చెప్పిన వాళ్ళే. మళ్ళీ అది జబ్బన్ వస్తుందని 2-3 సార్లు వేసిండు, కథం తీసిండు. మళ్ళీ చిన్న వాళ్ళు పట్టిండు. అబ్బో అద్దు అతను కాదు, అది ఎత్తే చెప్పబోయి లేవో తెలియరు నాకు అని చెప్పి మళ్ళీ చిన్న వాళ్ళు పట్టుకొని మళ్ళీ చిన్న వాళ్ళు ఎత్తాను. చూసిరా ఎందుకురా మరి తీట ఉన్న దాంతో అయ్యాక చేపలు పడే టైంలో వల మారుతూ అయిపోయాయి. ఈ వల తీసి వేసిండు, గట్టి గుంజుతాడు. ఎంత గింత గట్టి గుంజుతాడు. చేప ఆడారంటే గుంజుతూనే ఉన్నాడు. ఎంత బరువు మా పెద్ద చేప ఆడాయింది నేను అనుకున్నా. ఎంత పడుతుంది తట్టిందా ఏంటిదిరా? ఎంత పడుతుంది ఏంటిది అది? మరి ఏడబడ్డది బండేది మరి చినిగిందా? కానీ బండనాట బండ వేసి గొర్ర గుంజితే వాళ్ళ కింద కొంచెం ఇనిగింది. కానీ మళ్ళీ కుట్టుకుని మళ్ళీ రెడీ చేసుకున్నాం అన్నట్టు. అక్కడనే ఈ చూసిరా ఎంతమంది చేపలు నీకు ఇంతమంది వచ్చారు. ఇక్కడ వాడేటి చిన్న చేపలు దానికి ఇంతమంది చూసిరా. అంటే ఒక్క చేప పట్టే సంబరం అన్నట్టు అంతే. నువ్వు 5 కిలోలు చేపలు వంకొని తిన్నా నీకు అంత కిక్ అనిపోయేది. కానీ నీ చేతులతో నువ్వు పట్టి 1/2 కిలో చేప పట్టి నువ్వు వండుకొని తిన్నావు అనుకో, ఆ కిక్ ఉంటుంది చూడు వేరే. ఇక మళ్ళీ అట్లా కొద్దిసేపు వేసుకుంటున్నాం. మాతో పాటు ఇంకొక 2 తయారయ్యారు జైన్ అయ్యారు. మళ్ళీ అట్లా ఏం మళ్ళీ చేప పడ్డది. దీన్ని ఏమంటారట మామూలు అన్నాడు. ఏం చెప్పరు అది ఏంటిది? అది వాళ్ళు కూడా మామూలు
ఎందుకు జెల్ అనుకున్నా వాళ్ళు అనుకున్నా కానీ అసలు పేరు ఏంటంటే బొగ్గజామ అన్నట బొగ్గజామ అది ఏదో బుగ్గనట బొగ్గ గ్యాస్ బుగ్గను మరి ఏ బుగ్గను ఇక ఫైనల్ గా మాకు పడ్డ చేపలని గివి ఆ చేపలని మేము ఇంటికి తెచ్చుకోలేదు అక్కడనే అమ్మేసినాం ఎందుకంటే అంత కష్టపడి అక్కడ పెట్రోల్ పైసా మంది రావద్దా అని చెప్పేసి అక్కడే పట్టినాం అక్కడే అమ్మేసినాం కొత్త ఇంటికి పోయినాం. రేపు ఇక్కడికి రాము, రేపు ఇంకొక అడిగి పోతాం. ఆ వీడియో గురించి వెయిట్ చేయండి. ఫిషింగ్ వ్లాగ్ డే 2 అది వరద కాలువ పోతాం. అది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది, ఈ చిన్నదే. సో ఇంతే మామ ఈ రోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టండి మర్చిపోకుండా. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఫిషింగ్ వ్లాగ్ డే 2. బాయ్ బాయ్.